నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన స్వర్ణగ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకి తీర్మానాలు చేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డులో నమోదు చేసిందని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని మోడల్ ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టైలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్, సంయుక్త కమిషనర్ శివప్రసాద్ పాల్గొన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర టెంపుల్ నందు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెన్ను పోతురాజు, సెక్రటరీ మహిపతి రామాంజనేయులు, ట్రెజరర్ పి శేషమ్మ, గౌరవ అధ్యక్షులు శ్రీ వేములపల్లి విఠలవారు మరియు శ్రీ వెంకటేశ్వర వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎక్స్ మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ దేవినేని కరుణ చంద్రబాబు పాల్గొనడం జరిగింది. అనంతరం గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి ఆలహరి, కొర్రపాటి నాగేశ్వరరావు, ఆల శ్రీలక్ష్మి, అరుణ, కూటమి పార్టీ నాయకులు, శ్రీ వెంకటేశ్వర వాకర్స్ అసోసియేషన్, అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రాజు గారు బండి ఎక్కుతున్నారు. స్లోగా స్టార్ట్ అవుతాం. ఒక్క 2 minutes అండి. మన ట్రస్ట్ గురించి ఒక్క మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్, జై భారత మాతాకి, జై గోమాత, 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 భారత మాత. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వారు, అలాగే వెంకటేశ్వర వాకర్స్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో వరద ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడిన కుటుంబాలందరినీ కూడా నిత్యావసర సరుకులు అందించే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. విఠల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ బృందం మొత్తం కలిసి ఈరోజు 900 మంది కుటుంబాలకి నిత్యావసర సరుకుల్ని లంక గ్రామాలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వరదలు చాలా మంది జీవితాల్లో చాలా నష్టాన్ని కలిగించాయి, వేదనను కలిగించాయి. పూర్తిగా వారందరి జీవితాన్ని మనం బాగు చేయలేకపోయినా ప్రతి ఒక్కరు చేయగలిస్తే వారికి ఆపన్న హస్తాన్ని అందిస్తే కాస్తైనా వాళ్ళు మెరుగుపడతారు, వాళ్ళ జీవన విధానం తొందరగానే బయటపడతారు అనే ఒక మంచి ఉద్దేశంలో ఈరోజు లంక గ్రామాలకి వీరందరూ కలిసి ఈ సరుకుల్ని నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రజలకి ఎప్పుడు అవసరమైన సమాజంలో మనిషికి మనిషి ఎప్పుడు తోడుగా ఉండాలి. ఇలా ఉంటే ఎలాంటి విపత్తునైనా మనం అందరం చాలా నీట్గా ఎదుర్కోగలము అని ఇలాంటివన్నీ కూడా చాటి చెప్తున్నాం. అతి తక్కువ టైంలోనే అందరి యొక్క ఆదరాభిమానాలు కోరుకుంటుంది. వారి యొక్క ఆదరాభిమానాలతో ముందుకెళ్తూ వస్తుంది. మన ట్రస్ట్ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు చేయాలనే ఉద్దేశంతో స్థాపించిన ట్రస్ట్ పేద బడుగు వర్గాలకు మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ మన ట్రస్ట్ సహాయ సహకారాలు చేస్తుంది. మన ట్రస్ట్ చైర్మన్ గారు పోతురాజు గారు, నేను సెక్రటరీని, ఇలాగా కార్యవర్గ సభ్యులు శేషం గారు, పొట్టి కామేశ్వరరావు గారు, ఇలాగ అనేకమైన మంది ఉన్నారు. వీరందరి యొక్క సహాయ సహకారాలతో మనం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఎవరైనా సరే ఆకలితో కానీ ఏదన్నా బాధపడుతున్నప్పుడు మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించండి. డెఫినెట్గా మా మిత్ర బృందం వారిని విజిట్ చేసి పరిశీలించి తప్పకుండా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది. ముందు కూడా మన ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయబోతుంది. ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినా సరే, ఎలాంటి విపత్తు వచ్చినా సరే మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ముందుండి ప్రతి ఒక్కరికి వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం. జై భారత మాతాకి. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చేయ కార్యక్రమాలు మన పెద్దలందరూ తెలియజేసి ఉన్నారు. ఈ రోజు వరద బాధితుల సందర్భంగా 910 కుటుంబాలకి లంక గ్రామాలకి, వేమూరు నియోజకవర్గంలో ఉన్న లంక గ్రామాలు
పెదలంక, పెసర్లంక, జువ్వలపాలెం పరిధిలో ఉన్న గ్రామాలకి వరద బాధ తీసుకెళ్తున్నాము. మా చేతనైనందుకు మేము సహాయం చేస్తున్నాము. బాగా సహకరించిన ప్రతి ఒక్క దాతకి వారి కుటుంబ సమేతంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మా కార్యవర్గ సభ్యులు కానీ మా కమిటీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారండి. 2 రోజులు సార్ చెప్పినట్టుగా 2 రోజులు కలెక్ట్ చేశాము. మాకు విఠల్ గారు కూడా బాగా బాధ్యత ఇస్తున్నారు. వెంకటరావు మాకు వెన్నుముక్కలు ఉన్నారు. ఇవన్నీ వాళ్ళని ఇంకా పేరు చెప్పొద్దు అంటారు. మేము వాళ్ళు చెప్పొచ్చు, మేము సందర్భంగా చెప్తున్నాను. చాలా మంచి వాళ్ళు అండి. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. 5 లక్షల రూపాయలతో ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. మీ అందరూ ఆశిస్తున్నారు. అందరూ కూడా మీ సహకారాలు మాకు కావాలని, ఎదురాళ్ళ ఉండాలని, మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. పెదకాకాని మండలం తక్కెలపాడు గ్రామంలో బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ పాల్గొనడం జరిగింది. ఈ రోజు భారీ అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నామని, రేపు లడ్డు వేలంపాట మరియు వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండ్లమూడి శ్రీనివాసరావు, ఎడ్లపల్లి నాగేశ్వరరావు, పాములపాటి శ్రీనివాసరావు, ఎడ్లపల్లి సత్యనారాయణ, జాలాది బ్రహ్మయ్య, మల్లికార్జునరావు మరియు బాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏమైంది ఎప్పుడొచ్చా ఊరి నుంచి? బాగా పడుతుందా? బాలగణేశ ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. 14వ సంవత్సరము. ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి అన్నప్రసాద నైవేద్యం సమర్పించి గ్రామస్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నాము. మాకు ఈ గ్రామస్తులందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలానే గ్రామస్తుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం చేపడతామండి. 17/9/2024 అనగా రేపు సాయంత్రం 6 గంటలకు స్వామివారి మహానైవేద్యము 14 కిలోల లడ్డు వేలంపాట వేయటం జరుగుతున్నది. తర్వాత మేళతాళాలతో స్వామివారి గ్రామోత్సవం జరుగునండి. రేపు సాయంత్రం గ్రామోత్సవం తర్వాత స్వామివారి నిమజ్జనం జరుగుతుందండి. దూలిపాల నరేంద్ర గారు మా కార్యక్రమాన్ని చూడడానికి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. 14 సంవత్సరాల క్రితము 400 రూపాయలకు ప్రారంభమైన ఈ కార్యక్రమము బాలగణేశుడు సంవత్సరానికి అభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం 14వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. పోస్టల్ బ్యాంకు వలన అట్లానే గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటూ అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారు.
మరి స్టార్టింగ్ లో చిన్నపిల్లలు మామూలుగా వినాయకుడు విగ్రహం పెట్టుకుందని పెట్టుకున్నారు. అట్లా ఇది కొనసాగుతూ ఉంది. 14 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది దాదాపుగా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి మా నియోజకవర్గ ఎమ్మెల్యే వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మరి గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వీళ్ళ ముందు కూడా ఈ కార్యక్రమం కమిటీ సభ్యుల ద్వారా బాగా డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాం. గుంటూరు గోరంట్లలో సత్య ఎలక్ట్రానిక్స్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజర్ కిరణ్ మీడియాతో మాట్లాడారు. సత్య అంటే సంతోషం ఉంటుందని, నగర ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని నినాదంతో గుంటూరులోని సత్య షాపింగ్ మాల్ ని 2వ బ్రాంచ్ ప్రారంభించామని, రిఫ్రిజరేటర్స్, ఫ్యాన్స్, వాషింగ్ మిషన్స్, మైక్రో ఓవెన్, మిక్సర్ గ్రైండర్లు, టీవీలు, అన్ని రకాలైన ఎలక్ట్రికల్ వస్తువులు ప్రారంభం సందర్భంగా అన్ని వస్తువులపై డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. సింగిల్ గుడ్ మార్నింగ్. ఈ రోజు గుంటూరులో 2వ షోరూమ్ ఓపెన్ చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఇది 33వ షోరూము. ఇండియా మొత్తం కలిపి 278+ షోరూమ్స్ ఓపెన్ చేశాం. ఇవాళ రేపు కస్టమర్స్కి 30,000 పైన ఏ కస్టమర్ కొన్నా సరే వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇక్కడ చిన్న మిక్సీ నుంచి పెద్ద ఏసీ దాకా కూడా మనకి ఈ షోరూంలో అవైలబిలిటీ ఉంటుంది. ఇలాంటి షోరూమ్స్ ఇంకా ముందున మేము ఇంకా ఎక్కువ ఓపెన్ చేసి ప్రజల దగ్గరికి ఎలక్ట్రానిక్స్ వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకెళ్ళాలని కోరుతున్నాం. ముఖ్య అతిథి మా ఫాదర్ గారు వచ్చారు. ఇది గుంటూరు గోరంట్ల రోడ్, అమరావతి రోడ్లో ఉంది. గోరంట్ల దాంట్లో 2వ షోరూమ్ ఆఫర్స్ ప్రతి ఒక్క కస్టమర్కి 30,000 పైన కొన్న కస్టమర్స్కి గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్క దాని మీద ఆఫర్, స్పెషల్ ఆఫర్స్, ఫ్రిడ్జెస్ మీద, ఏసీ మీద కూడా స్పెషల్ ఆఫర్స్. గుంటూరు నందివెలుగు రోడ్డు జెండా చెట్టు దగ్గర శ్రీ విఘ్నేశ్వర గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీను నాయక్, పార్లమెంటు ఎస్టీ సెల్ అధ్యక్షులు కొండలు నాగరాజు, లక్ష్మణ్ నాయకు, రవిరెడ్డి, మోహన్ నాయకు, గోపి నాయకు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
गणपति महाराज के गणपति बाप्पा जय गणेश जय गणेश బ్రహ్మన్న చేతులు కడగద్దు ఎవరు దయచేసి బ్రహ్మన్న చేతులు కడగద్దమ్మా అందరూ మీకే చెప్పేది రోడ్డుకి తిరగాలమ్మా రోడ్డుకి जय बोला गणेश ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో గాని దేశంలో గాని వాడవాడలా పెద్ద ఎత్తున వినాయకుని పూజా కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వినాయక చవితి పండుగ విఘ్నులన్నీ కూడా తొలగి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఒక మంచి పరిపాలన ఈరోజు ప్రజల సంకల్పాన్ని నెరవేర్చేటువంటి విధంగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీను నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వెస్ట్ ఎమ్మెల్యే గారు మాధవి గారు అలాగే పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజల సంకల్పాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చేటువంటి విధంగా ఈ సంవత్సర కాలం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహం దగ్గరని సందర్శించుకోవడం జరిగింది. భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 9 రోజులుగా జరుగుతున్న ఈ నవరాత్రులను పురస్కరించుకొని ఆ వినాయకుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి. అలాగే ఏర్పాటు చేసిన కమిటీ వారందరికీ కూడా ఆయన ఆశీర్వాదం దొరకాలి అని చెప్పి ప్రార్థిస్తూ నమస్కారం. శ్రీను నాయక్ ఫ్రెండ్ సర్కిల్స్ ఆధ్వర్యంలో ఈరోజు వినాయక చవితి సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే ఒక మంచి మనసుతో ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క వినాయక చవితి అందరం అన్ని కులాలకి మతాలకి సంబంధం లేకుండా మనమందరం కలిసి పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఎంతో సందడిగా ఈ పండుగ సంవత్సరం అందరం జరుపుకుంటాము. ఈ యొక్క పండుగ మన భారతదేశంలో ఎంతో ముఖ్యమైన పండుగ. అలాగే రానున్న రోజుల్లో కూడా మనమందరం కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఇలానే జరుపుకొని ఎంతో ఘనంగా ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున గుంటూరు జిల్లా నాగభైరవ వారి పాలెంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దాతలు వడ్లమూడి హరిబాబు జ్ఞాపకార్థంగా వారి కుమారుడు శివయ్య మరియు కుటుంబ సభ్యుల సౌజన్యంతో శ్రేష్ఠ హాస్పిటల్ కార్డియాలజీ, డాక్టర్ నాగార్జున ఆయుష్మాన్ హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ దేవ భక్తుని రాకేష్, ఆర్థోపెడిక్ డాక్టర్ వంశీనాథ్ రెడ్డి, న్యూరాలజీ డాక్టర్ నటరాజు, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ అమర్, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ పద్మ, కంటి వైద్య నిపుణులు డాక్టర్ వంశీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచిత వైద్యం, ఉచిత బ్లడ్ టెస్టులు, షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు, ఉచిత మెడిసిన్స్ అందజేయడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నాగభైరవ పాలెం చెరుకులూరుపేట దగ్గర ఉన్నటువంటి గ్రామానికి దాదాపు 5-6 గ్రామాల్లో ఇక్కడ క్యాంపు మెడికల్ క్యాంప్ భారీగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వడ్లమూడి హరిబాబు గారు స్వచ్ఛంద సంస్థ చెరుకులూరుపేట సమీపంలోని నాగభైరవారి పాలెంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం అభినందనీయం, హర్షణీయం. డాక్టర్లు పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్న ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతంలో వైద్యం పట్ల అవగాహన కలిగించడానికి, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడానికి రకరకాల
టెస్టులు నిర్వహించి వారికి ఉన్న సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఈ మెడికల్ క్యాంప్ తోడ్పడుతూ ఉంది. దాదాపు 10 మంది నిష్ణాతులు డాక్టర్లు ఈ క్యాంపులో పాల్గొన్నారు. 300 మంది దాకా పేషెంట్లు ప్రజలు వచ్చి చూపించుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ఇలాంటి పరిస్థితి ప్రతి గ్రామంలో జరగాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా అనేక రకాల జబ్బులు బయటపడడానికి అవకాశం ఉంది, తెలుసుకోవడానికి అవకాశం ఉంది, నివారణ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మానవతా సంస్థ ఈ డాక్టర్ బృందాలు తీసుకురావడమే కాకుండా దాదాపు 25,000 రూపాయలు విడుదల చేసే చిలకలూరుపేట సమీపంలో నాగభైరవపాలెంలో వడ్లమూడి హరిబాబు గారి జ్ఞాపకార్థం వాడి కుమారుడైనటువంటి శివయ్య గారి సౌజన్యంతో ఇక్కడ ఈ భారీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఈ 5 గ్రామాల్లో కలిసి ఇక్కడ ఈ భారీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 9 మంది డాక్టర్లు ఇక్కడికి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు పుల్లారావు గారు మరియు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారు, చైర్మన్ పావులూరు రమేష్ గారు మరియు సెక్రటరీ ట్రెజరీలు అలాగే ధనుంజయ రెడ్డి గారు మరియు మా అందరి సహకారాలతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా విద్య వైద్యం మీద ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరియు పర్యావరణ పరిరక్షణ మరియు అవయవదానం, నేత్రదానం, క్యాంపులు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు జరుగుతున్నాయి. మరియు పల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారు జనచైతన్య వేదిక అధ్యక్షులైనటువంటి పల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారు ఈ మానవతా సంస్థకి బ్యాక్ బోన్ గా అన్ని కార్యక్రమాల్లో మేమున్నాము అంటూ చైర్మన్ పావులూరు రమేష్ గారు వీళ్ళ ఆధ్వర్యంతో మానవతా సంస్థ డైరెక్టర్లు, సభ్యులు అందరితోటి, కుటుంబ సభ్యులతోటి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుంటూరులో ఉన్నటువంటి గోరంట్ల దగ్గర ఉన్నటువంటి ఫార్మల్ సేవా సదనకి లక్ష్మణ్ రెడ్డి గారు సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి సహకరించారు. అలాగే బొమ్మిడాల ట్రస్ట్ వారు కూడా ఒక 3.5 లక్ష మరియు వాహనాలు ఇచ్చినటువంటి రెడ్డి గారు కూడా అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ. వెనక వైపు నుంచి షాపులోకి ప్రవేశించిన దొంగలు, లాకర్లో ఉన్న నగదును దొంగలించిన దొంగలు. 2 రోజులు బ్యాంకులకు సెలవు కావడంతో 3 రోజుల మద్యం అమ్మిన నగదును లాకర్లో ఉంచిన సిబ్బంది. ఈ రోజు షాప్ ఓపెన్ చేయగా దొంగతనం చేసినట్లు గుర్తించిన సిబ్బంది. తీశారు టోటల్ గా. ఈ సీసీటీవీ కెమెరా అయితే వైర్లు వీకేశారు, అదే పని చేయట్లేదు. క్యాష్ పెట్టుకొని బయట వాచ్మెన్ అన్నారుగా ఇలా అనగానే వచ్చింది. తాళం తీసి మళ్ళీ 2 తాళం తీయాలి. ఆ తాళం తీయాలి, ఆ ఇంకో తాళం తీయాలి. ఒక తాళం తీయగానే ఓపెన్ చేసి మళ్ళీ 2 తాళం
విజయవాడ నగరంలో బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో ఫ్రూట్ మినిస్ట్రీస్ మరియు ఆర్కే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులకి కడవరి కాల సందేశం ఆధ్యాత్మిక మాసపత్రిక ఎడిటర్ అండ్ ఓనర్ పాస్టర్ తుమ్మల ప్రశాంతరాజు ఆధ్వర్యంలో 200 మందికి పైగా పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. బుడమేరు కాల్వ పక్కనే ఉండటంతో వరద ముంపుకి సర్వం కోల్పోయిన పేదలకి దుప్పట్లు పంచడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో డానియల్, శేఖర్, బాలస్వామి, ఇర్మియా, సుధా, మేరీ, కృప మొదలగు వారు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.